అలా ఆ ఇద్దరు నాయకుల ఆధిపత్య పోరులో ముత్తైదువు లాంటి ఈ పల్లెసీమ విధవరాలైంది. స్వాతంత్రానంతరం దేశంలోని పల్లెసీమలన్నీ ప్రభుత్వ పథకాలతో, ప్రజల శ్రమదానాలతో అభివృద్ధి పదంలో నడుస్తుంటే ఈ గ్రామం మాత్రం మూర్ఖత్వపు పట్టుదలతో, ముఠా కక్షలతో అభివృద్ధికి దూరంగా బిక్కుబిక్కుమంటూ వెలవెలబోతోంది. ఇక్కడి నాయకుల స్వార్థ చింతనే ప్రజల పాలిట శాపంగా మారింది. ఒకడు గుడి కట్టిస్తే మరొకడు పడగొడతాడు, ఒకడు రోడ్డు వేయిస్తే మరొకడు గోతులు తవ్విస్తాడు, ఒకడు వీధి బల్బులు వేయిస్తే మరొకడు ఆ కరెంటు పోళ్లన్నీ పీకిస్తాడు. ఇలా ఈ గ్రామాన్నే మోడు వార్చారు. నడుస్తున్న శ్మశానంలా మార్చి ఈ పల్లె గుండెల్లో దిష్టి బొమ్మలు వేలాడదీశారు. డాక్టర్ గారు, మన ఆసుపత్రికి కత్తుల నరసింహారెడ్డి గారు వస్తున్నారు. హీరోలకు నమస్కారం. నా పేరు కత్తుల నరసింహారెడ్డి. ఈ ఊరికే సింహం లాంటి వారు. పాల కోసం వచ్చే పసివాళ్ళు కూడా ఈయన పేరు చెప్తే ఏడు పాపేస్తారు. నేను రాజనాల కన్నా సీరియస్ విలన్ని. అయినా మీరేం కంగారు పడే పనిలే. మీరు మా అతిథులు. మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా. థ్యాంక్స్ అండి. ఎట్టుంది ఆరోగ్యం? మా డాక్టర్ బాగా చూస్తుందా? మేము మళ్ళీ బతికామంటే ఆ డాక్టర్ అమ్మ చదివేనండి. అవును, మీకు యాక్సిడెంట్ అయిన విషయం మీ ఊరికి కబురు పెట్టమంటారా? అమ్మో వద్దండి. నేను ఇక్కడ ఉన్నామని తెలిస్తే పోలీసులు వస్తారండి. పోలీసులా? సినిమా హీరోల కోసం ప్రొడ్యూసర్లు వస్తారు కానీ పోలీసులు ఎందుకు వస్తారు? సెక్యూరిటీ కోసం. అదే మా రక్షణ కోసం. అక్కరబళ్ళే, ఈ ఊరికి మేమే పోలీసులం. అది నిజమే, కానీ మా భయం ఏంటంటే మాతో సినిమాలు తీస్తున్న నిర్మాతలకి ఈ విషయం తెలిస్తే వాళ్ళ సినిమాలు ఎక్కడ ఆగిపోతాయనని గుండాకి చేస్తారు. మా ఫ్యాన్స్ అంతా తండోపతండాలుగా వచ్చి ఈ ఊరిని కోటప్పకొండ తిరునాలు చేస్తారు. అందుకే మేమంతా రహస్యంగా ఉండాలనేదే మా అభిప్రాయం. అంతేకాదండి, రోజు షూటింగ్లు చేసి మాకు బోరు కొడుతుంది. కొన్నాళ్ళ పాటు జనానికి తెలియకుండా రహస్యంగా ఉంటేనే మాకు మనశ్శాంతిగా ఉంటుంది. అయితే మా ఇంటికి రండి, మీకు విశ్రాంతిగా మనశ్శాంతిగా ఉండే ఏర్పాటు నేను చేస్తా. ఏం డాక్టర్ అమ్మా, వీళ్ళని మా ఇంటికి తీసుకుపోవచ్చా? క్షమించండి, వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ పూర్తి కాలేదు. ఓ వారం రోజులైనా వాళ్ళిక్కడ ఉండాలి. ఆహా, అట్టాగేలే. వైద్యం పూర్తయిన తర్వాత మా ఇంటికే పంపించు. ఎన్నాళ్ళైనా మా హీరోలకు మేమే మర్యాద చేయాలి. వస్తాం హీరోలు, వస్తాం డాక్టర్ అమ్మా. గుర్తుందిగా, ముందు మా ఇంటికే రావాలి, నా ఆతిథ్యమే స్వీకరించాలి. తమరు బాంబుల గడప దాటితే కడప బాంబు పేలినట్టు లెక్క. ఈయనకు ఎవడైనా ఎదురు తిరిగితే వాడి సంచి చించుతాడు. రెండు దండాలు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? ఆ నర్సిగాడు ఒకటేస్తే నేను 2 వేస్తాను. అదే ఈ బాంబుల పుల్లారెడ్డి స్పెషాలిటీ. అలాగా? ఏం డాక్టర్ అమ్మ, మనూరు వచ్చిన హీరోల్ని మంచిగా చూసుకున్నారన్న పేరు మనకి రావాలి. మంచిగా వైద్యం చేయండి. అలాగే. చూడండి హీరోలు, మీరు మా ఊరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఆరోగ్యం కుదటపడిన తర్వాత మీరు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. ఆ కత్తుల నరసింహారెడ్డి గారు కూడా పిలిచి వెళ్ళారండి. ముందు అటు వెళ్ళి అటు నుంచి మీ ఇంటికి వస్తాం. సంచి చించుతా. ఈ ఊరిలో ఎవరు అడుగు పెట్టినా ముందు నా ఇంటికి రావాలి. ఎవరైనా కాదన్నారో గడప దాటి గడపలో పడతాను.
సంబరంగా ఉన్నారు. రేయ్ రేయ్ నీ ఊరు వెళ్తున్నాను రా. ఏంట్రా బాబాయ్, మమ్మల్ని వదిలేసి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉందా? బాధ లేదు బొందా లేదు, పోలీసులు ఎప్పుడు వస్తారని టెన్షన్ గా ఉందిరా బాబు. నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. మంచి మూడంతా పాడు చేసావు కదరా. ఈ ఊరికి ఒకే బస్సు ఉంది, ఆ బస్సు వచ్చే టైం అయింది. నువ్వు పద. ఒరే కలర్ బ్రదర్స్, మీరు వెళ్ళి బస్ ఎక్కిచ్చి కలెక్టర్కి అప్పచెప్పి మరీ రండి.